తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకి నష్టపరిహారం కోసం 25 లక్షల రూపాయలు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం కొంతమంది కూడా ఇప్పటికే తిరుపతికి వెళ్లిపోయి అక్కడ సంబంధిత కుటుంబాలను కూడా పరామర్శించినట్టు తెలుస్తోంది. ఎక్స్గ్రేషియా ప్రకటించారు అనగాని సత్యప్రసాద్. తొక్కిసలాట ఘటన పైన కేసులు నమోదు చేస్తామని ఈస్ట్ పిఎస్లో నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ఇక బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ తొక్కిసలాట ఘటన పైన నివేదిక ఇచ్చారు అధికారులు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు చంద్రబాబు. కాసేపట్లో చంద్రబాబు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. చంద్రబాబుతో సీఎంఓ అధికారులు కూడా సమావేశమయ్యారు. ఇప్పటికే ఆయన మరి కాసేపట్లో తిరుపతి కూడా బయలుదేరే అవకాశం కనబడుతోంది. ఈ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు సుమారుగా 6 మరణించినట్టు తెలుస్తోంది. మరికొంతమందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. వారందరి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మంత్రులు. ఈ నష్టపరిహారం విషయంలో 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకొని వారిని పరామర్శించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి ఈ విషయం పైన మృతుల కుటుంబాలు ఏ రకంగా వ్యక్తపరుస్తున్నాయి, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా అనారోగ్య పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఇప్పటికే మంత్రులు నిన్న రాత్రికి హడావుడిగా బయలుదేరి బాధిత కుటుంబాలని పరామర్శించే కార్యక్రమం తిరుపతిలో కొనసాగుతుంది. ఒక 5 నిమిషాల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి హెలికాప్టర్ లో తిరుపతికి బయలుదేరారు. బహుశా ఆయన ఇంకొక 25 నిమిషాల్లో తిరుపతికి చేరుకుంటారు. తిరుపతికి చేరుకున్న తర్వాత ఆయన నేరుగా రుయా హాస్పిటల్ కి వస్తారు. అక్కడి నుంచి మంత్రులతో కలిసి స్థానికంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళని, అలాగే ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళ కుటుంబం కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ లోపల రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించిన నేపథ్యంలో బహుశా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితిని, అక్కడ జరిగిన వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్న తర్వాత ఆ ఎక్స్గ్రేషియా కూడా కొంత పెరిగే పరిస్థితి ఉందనేది కొంత సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే గాయపడ్డ వాళ్ళు 26 మంది రుయా హాస్పిటల్లోనే ఇంకా చికిత్స పొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి మరో 20 నిమిషాల్లో తిరుపతికి చేరుకోబోతున్నారు కాబట్టి అక్కడ జరిగిన పరిస్థితిని పూర్తిగా ఆయన స్వయంగా చూసిన తర్వాత కూడా కొంత ఎక్స్గ్రేషియా విషయంలో మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ రెవెన్యూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తొక్కిసలాట ఘటన విషయం పైన అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటంటే ఒక అంచనాకు వచ్చిందా ప్రభుత్వం? అసలు ఇంత పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం గల కారణం ఏంటనేది ఒక నివేదిక ఏదైనా ఉందా? అంటే బేసిక్ గా నివేదిక ఉదయాన్నే సీఎం ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కూడా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కొంతమంది టీటీడీ అధికారులతో కూడా ఫోన్ లో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకు ఒక అవగాహన అయితే వచ్చింది. అఫీషియల్ గా ఇంకా పూర్తిగా ఏం జరిగిందనే నివేదిక అయితే రాలేదు. ప్రాథమిక అంచనా ప్రకారం అయితే ఉదయం నుంచి వచ్చిన భక్తులందరినీ కూడా ఏదైతే రామానాయుడు పార్క్ లో హోల్డ్ చేశారో అక్కడ స్టాంపైడ్ కావడానికి కారణం అది అనేది ప్రధానంగా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు రాత్రి అయిన సమయంలో తలుపులు తీయడం, ఒక్కసారిగా తలుపులు తెరుచుకోవడంతో భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోయి ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీంట్లో ఎవరిది తప్పు, ఎవరిది ఏంటి అనే దాని మీద ఒక ప్రాథమిక విచారణ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని విషాద గాథ ఇది. ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మంది తిరుమలకి భక్తులు వచ్చినప్పుడు కూడా స్వామివారు క్రౌడ్ ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడం యొక్క కారణం కనబడుతోందా? ఇంకెవరైనా కారకులుగా జోడించి కేసులు నమోదయ్యాయా? అంటే ఇప్పుడు వరకు మనం క్లియర్ గా ఒక విషయం, మనం వచ్చిన ప్రతి భక్తుడు స్వామి దర్శనం కోసం వచ్చే ప్రయత్నమే చేస్తాడు. స్వామిని ఒక రోజు లేట్ అయినా సరే స్వామి వారిని దర్శించుకొని తిరిగి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తాడు. అక్కడికి వచ్చిన భక్తులు కావచ్చు, అక్కడ వచ్చిన పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ కూడా ఉద్దేశపూర్వకంగా స్వామి భక్తుల్ని ఏదో చేయాలని ఒక ప్రయత్నం జరగదు. కాకపోతే జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటనలో తొక్కిసలాట ఇన్ని సంవత్సరాల్లో చాలా సార్లు సంఘటనలు జరిగాయి, కానీ ఎప్పుడు కూడా ఒక ప్రాణ నష్టం అనేది జరగలేదు. కానీ ఈసారి కనివిని ఎరిగిన రీతిలో 6 మంది మృత్యువాత పడడం, దాదాపుగా 40 మంది క్షతగాత్రులు కావడం, దాదాపు 16 మంది పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉండడం, ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోవడం ఇదే తిరుమల చరిత్రలో మొదటిసారి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని తప్పు పట్టాలి అంటే ఉదయం నుంచి తెల్లవారుజామున 7 గంటల నుంచే భక్తులు చేరుకుంటున్న విషయం టీటీడీ అధికారులకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అక్కడ ఇంకా సాయంత్రానికి ఎక్కువ మంది పోగవుతారన్న విషయం అక్కడున్న అధికారులకు తెలుసు, అక్కడున్న పోలీసు ఉన్నతాధికారులకు తెలుసు.
మరి వచ్చిన అధికారుల్ని ఒక పార్కులోకి పెట్టి తాళం వేసి వాళ్ళందరినీ కూడా లోపల పెట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం వరకు కనీసం వాళ్ళకి నీళ్లు లేక భోజనం లేక అంతవరకు అక్కడ ఫ్రస్ట్రేషన్ గురి చేయాల్సిన బాధ్యత ఎవరు కల్పించారు, ఎవరు ఆ డెసిషన్ తీసుకున్నారు అనే దాని మీద ఖచ్చితంగా ఒక చర్య తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరి మీద కేసులు నమోదయ్యా? అంటే డెఫినెట్ గా ముందు ప్రాథమిక సంఘటన జరిగింది కాబట్టి యాజ్ పర్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో భాగంగా అక్కడ ఉన్న తహసీల్దార్ రిపోర్ట్ చేస్తాడు. కానీ జరిగిన సంఘటన ప్రాక్టికల్ గా ఏం జరిగింది, ఎవరు ఆదేశాలు ఎవరు ఇచ్చారు, ఎందుకని అక్కడ కొంతమంది అధికారులు మేము వచ్చేంత వరకు టోకన్లు జారీ చేయొద్దని, కొంతమంది మేము వచ్చేంత వరకు అక్కడ టోకన్లు ఎటువంటి పరిస్థితుల్లో జారీ చేయొద్దని చెప్పిన ఆ నాయకులు ఎవరు రాబోతున్నారు, ఎవరి కోసం ఇంతమంది జనాలను ఒక దగ్గర ఆపి వాళ్ళందరినీ కూడా ఒక గ్రౌండ్ లో పెట్టి తాళాలు వేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి మీద విచారణ జరగాలి. సో ఇప్పుడు బాధితులుగా ఏమంటున్నారు, ఒక డిఎస్పీ తలుపు తెరిచాడు లేకపోతే ఇంకొక ఇద్దరు తలుపులు తెచ్చారు అని. ఇది కాదు కదా, ఒక డిఎస్పీ తలుపులు తెరిపారు అంటే దానికి అధికారి ఉన్నతాధికారి దానిపైన ఉన్న అధికారి ఎవరు ఇచ్చారు, దానికి ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా, లేకపోతే దానికి సంబంధించిన ఎవరు డైరెక్షన్స్ మీద ఆ తలుపులు అప్పుడు తెరవాల్సిన పరిస్థితి. ఇంకా విచారణ దశలో విచారిస్తున్నారు నివేదిక కోసం, అంటే ఒక క్లియర్ రిటైల్డ్ రిపోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో అంతలోగా అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? ఎవరైనా సీరియస్ గా ఉన్నారా? 48 మందిలో దాదాపుగా 16 మందికి కాళ్ళు చేతులు ఎదిగిన పరిస్థితి అయితే ఉంది. మిగతా ఒక 20 మందిని కొంతవరకు సేద తీరారు, వాళ్ళ వరకు కొంత రికవర్ అయ్యారు. అయితే బాధితుల్లో 16 మందిలో కొంతమందికి కొంత కండిషన్ సీరియస్ గా ఉన్న వారిలో దాదాపుగా 4 కండిషన్ సీరియస్ గా ఉంది చెప్తున్నారు. కానీ పరిస్థితి అక్కడ 2 ఆసుపత్రులు రియా కావచ్చు లేకపోతే ఇతర ఆసుపత్రులు జరిపించిన వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ సవ్యంగా జరుగుతుందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న అధికారులు. ప్రధానంగా సరే సంఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారంలో నెక్స్ట్ ఏం చేయాలి, ఆ తర్వాత జరిగిన బాధితులు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏం కల్పించాలి, వాళ్ళకి ఎటువంటి అంటే ఇప్పుడు కృష్ణమోహన్ క్షతగాతుల బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోందా, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఎప్పటికప్పుడు పరీక్షిస్తోందా? ముఖ్యంగా ఇప్పుడు చూస్తుంటే నష్టపరిహారం కూడా కేవలం 25 లక్షల రూపాయలని మృతుల కుటుంబాలకు అందిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఎవరైతే ఇబ్బంది పడిపోయి గాయాలైపోయి కాళ్ళు చేతులు విరిగిపోయిన వారికి సంబంధించి ఆర్థిక సాయం కానీ ఎక్స్గ్రేషియా సంబంధించి ఎక్కడ ప్రస్తావించలేదు. అంటే దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆల్రెడీ బయలుదేరుతున్నారు. మధ్యాహ్నం డిప్యూటీ సీఎం అక్కడ చేరుకోబోతున్నారు. మరి కాసేపులో లోకేష్ కూడా అక్కడ చేరుకుంటారు. కొంత ముఖ్యమంత్రి ఒక దశలో అక్కడికి వస్తున్నామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి రాకముందే ఇంత ఎక్స్గ్రేషియా ఇస్తాం లేదు ఇంత ప్రకటించే అవకాశం ఉండదు కదా. మంత్రులు కూడా ఆ ధైర్యం చేయలేరు. ఇలా ప్రాథమికంగా ఒక రిలీఫ్ కోసం 25 లక్షలు చెప్పారు. అదే అందుకని ముఖ్యమంత్రి మరొక 20 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి ఆయన పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్ష చేస్తారు. ఆయన కల్లారా చూసిన తర్వాత ఆయనకు ఒక డెసిషన్కి వస్తారు. అంతేగాని ఇప్పుడు అధికారులు ఏదో ఫోన్లో చెప్తుంటారు, లేదు ఒక డిఎస్పీ తలుపు తీశారు కాబట్టి మొత్తం కింద పడిపోయారు, ఆ డిఎస్పీని తప్పిదం చేద్దాము అంటే అది కుదరదు, అది అయ్యే పని కాదు. ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారంలో అక్కడికి ఏం జరిగింది, సంఘటన ఎందుకు జరిగింది, అందుకే ముఖ్యమంత్రి క్లియర్ గా ఒక మాట అయితే చెప్తున్నారు. వ్యవహారం మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండవది ఉదయం నుంచి మీకు ఒక అంచనా ఉంది, ఇన్ని వేల మంది భక్తులు వస్తామనుకుంటున్నారు, మీరు రోజుకి 75,000 మందికి దర్శనాలు ఇవ్వాలనుకుంటారు, వాళ్ళందరికీ టోకన్లు ఇస్తామంటున్నారు. 8 సెంటర్లలో టోకన్లు సెంటర్లని కేటాయించారు. తిరుపతిలో 8 పెట్టారు, తిరుమలలో 1 పెట్టారు. అటువంటి సందర్భంలో ఎవరు ఏ విధంగా ఉండాలి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయా అనే అంశాల మీద డెఫినెట్ గా ఒక డెసిషన్ అయితే ఇచ్చారు. కాసేపట్లో ముఖ్యమంత్రి సంబంధించిన కుటుంబాలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. స్వామివారిని దర్శించుకోవడం కోసం దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వారందరి కోసం అక్కడ వసతి ఏర్పాటు ఏమైనా చేస్తారో, వాళ్ళకు సంబంధించి బంధువులు కానివ్వండి, వాళ్ళ కుటుంబీకులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు, అనారోగ్య బారిన పడిపోయారు, వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళ కుటుంబీకులు వర్షం బాధ జరిగిన పరిస్థితి, స్వామివారి దర్శనానికి వచ్చాం, ఉదయం నుంచి అక్కడ తోపులాట చేసింది, ఉదయం నుంచి వాళ్ళని ఒక దగ్గర ఉంచిన పరిస్థితి, కనీసం నీళ్లు లేవు, తాగడానికి దాహం, తినడానికి తిండి లేదు, కనీసం కాలకృత్యాలు తీసుకునే దానికి కూడా అక్కడ మేము ఒక రోజంతా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ వాళ్ళ బాధలు. కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పుడు దాన్ని సెట్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎవరు ఎక్స్టెన్షన్ అనిపిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలను వాళ్ళు తిరిగి వాళ్ళ ప్రాంతాలకు జరిపించడానికి సమయం ఉంటే డెఫినెట్ గా అక్కడ ఉన్న, అందుకే రామనారాయణ రెడ్డి, సత్యకుమార్, తర్వాత ఇతర మంది అనగాని సత్యప్రసాద్, అనిత, హోమ్ మినిస్టర్, దాదాపుగా సగం క్యాబినెట్ తిరుపతికి చేరుకున్న పరిస్థితి, పార్థసారథి, ఎన్పిఆర్, ఇట్లా అందరూ అక్కడికి చేరుకున్నారు. కాబట్టి ఎక్కడికి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఒక అరగంట ఒక గంటలో పూర్తిగా ఒక రూట్ మ్యాప్ వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మరి కాసేపట్లో అక్కడ చేరుకుంటున్న టైంలో సో ఉన్న వాళ్ళని ఎక్కడికి సేఫ్ గా
వాళ్ళ గమ్యస్థానాలకి చేర్పించాలి. చనిపోయిన కుటుంబాలని వాళ్ళ బాడీలో మృతదేహాలను వాళ్ళకి ఒప్పచెప్పాలి. చాలా మంది విశాఖపట్నం నుంచి, మరోవైపు చెన్నై నుంచి, తర్వాత మదనపల్లి, ఇట్లా కొన్ని ప్రాంతాల నుంచి చనిపోయిన వారి మృతదేహాలను చేర్చాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ కూడా కొంత టైం తీసుకుంటున్నారు. బహుశా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. కానీ జరిగిన సంఘటన వ్యవహారం మీద మాత్రం బాధ్యతల్ని ఎవరినో ఒకరిని చేసి బలిపశువులు చేయకుండా పూర్తిగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. ఇటువంటి తిరుమల క్షేత్రంలో అసలు జరగకూడదు. వచ్చే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం. అయితే నిన్న ఇంకో సంఘటన కూడా జరిగిన సంఘటనలో చివరికి కొందరు వాళ్ళ వస్తువులని కూడా దోచుకుని వెళ్ళిపోయారు, దొంగతనాలు చేశారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలిపోయాయి. ఇట్లాంటి పరిస్థితులు కూడా కొన్ని వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎవరు చేశారనే వ్యవహారం మీద కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. మనోజ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద 25 లక్షల చొప్పున మృతుల కుటుంబాన్ని నష్టపరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఇప్పటికే బయలుదేరిపోయినట్టు తెలుస్తోంది. ఆయన తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది. గాయపడిన వారందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. సుమారుగా 15-16 మంది అందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, కాళ్ళు చేతులు విరిగిపోయినట్టుగా తెలుస్తోంది. వారందరితో కూడా వారి కుటుంబాలతో ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడే అవకాశం కనబడుతోంది. చాలా సీరియస్ ఇది. ఎందుకంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి కారకులు ఎవరు, ఏం జరిగి ఉంటుందనే విషయం పైన ఇప్పటికే ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఉన్నప్పటికీ అసలు కారకులు ఎవరు ఏంటి అనేది మాత్రం కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటివరకు మృతుల కుటుంబాలకు మాత్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు గాయపడిన వారికి సంబంధించి ఇంకా ఎటువంటి విధంగా సహాయం చేస్తుందని మాత్రం ప్రకటించింది. ముఖ్యమంత్రి అక్కడ చేరుకొని ఆ కుటుంబాలతో గాయపడిన వారితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి విషయం పైన ఏపీ మంత్రి ఒకరు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారని చూద్దాం. 40 మందికి పైగా గాయపడడం దిగ్భ్రాంతిని కలిగించింది. చాలా విచారకర సంఘటన. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రుల బృందం కూడా తిరుపతి చేరుకునింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 40 మందికి పైగా గాయపడడం దిగ్భ్రాంతిని కలిగించింది. చాలా విచారకర సంఘటన. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని